తమిళ నటుడు విజయ్ కుమార్ తన టీవీకే పార్టీకి సంబంధించిన రెండో మహానాడును నిన్న మదురైలో జరుపుకోవడం కానివ్వండి, ఆ సందర్భంగా ఆయన చేసిన స్పీచ్ ఏదైతే ఉందో కాస్త ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేస్తుంది. అదే సందర్భంలో కొన్ని కంపారిజన్స్ కూడా చేస్తుంది. ముఖ్యంగా మనం చూస్తున్నాం అంటే ఈ భారత రాజకీయ వ్యవస్థను కానివ్వండి, లేకపోతే రాజకీయ పార్టీలకు సంబంధించిన తీరుతెన్నులు ఇవన్నీ చూసినప్పుడు నార్త్ ఇండియాతో పోలిస్తే సౌత్ ఇండియాలో కాస్త డిఫరెంట్‌గా ఉంటాయి. అంతేకాకుండా ఇక్కడ వ్యక్తి పూజ అన్నది ఎక్కువ ఉంటుంది. వ్యక్తి ఆరాధన అన్నది కూడా ఎక్కువగా కనిపిస్తుంటుంది. అందుకనే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా సినిమా హీరోలకు గానివ్వండి, హీరోయిన్‌లకు గానివ్వండి, గుళ్ళు కట్టి వాళ్ళకి పూజలు చేసే ఒక సంప్రదాయం అని చెప్పకూడదు గానీ, బట్ ఒక ఆలోచన విధానం మాత్రం కేవలం మనం సౌత్ ఇండియాలోనే చూడొచ్చు. అదే సందర్భంలో భారతదేశంలోని రాజకీయ వ్యవస్థను చూసినప్పుడు కూడా ఒక వ్యక్తి రాజకీయవేత్తగా ఎదగాలి అంటే చాలా మటుకు మనం చూస్తే ఉద్యమాల నేపథ్యం నుంచి పుట్టుకొచ్చి ఆ తర్వాత వాళ్ళు ప్రజానాయకుడిగా మారి ఆ తర్వాత రాజకీయ నాయకుడిగా మారి సీఎంలైన వాళ్ళు, పీఎంలైన వాళ్ళు, చివరికి అక్కడ సర్పంచ్ అయిన వాళ్ళు కూడా అలాంటి థాట్ ప్రాసెస్లో అంటే అలా వస్తారు. ఇంకా నెక్స్ట్ వారసత్వ రాజకీయాలు అన్నది ఇంకా అన్ని చోట్ల ఉన్నది. దానికేమి ఏ ప్రాంతం కానివ్వండి, ఏ రాష్ట్రం కానివ్వండి దానికేమి మినహాయింపు కాదు. కానీ సౌత్ ఇండియాలో మాత్రమే సినిమాల్లో నటించి ఆ నటన ద్వారా అభిమానులను సంపాదించి ఆ అభిమానులను ఫాలోవర్స్గా చేసుకొని తద్వారా రాజకీయ పార్టీలు పెట్టి సక్సెస్ అయిన వాళ్ళు, ఫెయిల్ అయిన వాళ్ళు, ప్రయత్నిస్తున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళైతే మనకి సౌత్ ఇండియాలో ఎక్కువ కనిపిస్తుంటారు. అందులో ముఖ్యంగా చూస్తే ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చి రాజకీయ నాయకులుగా ఎదిగి సీఎం స్థానాన్ని సంపాదించిన వాళ్ళలో 2 పేర్లు మనకు బాగా వినిపిస్తున్నాయి. ఒకటి ఎంజీఆర్, 2 ఎన్టీఆర్. అందుకనే 2 తెలుగు రాష్ట్రాల్లోనూ అదే ఉద్దేశంతో లేకపోతే అదే ప్రోత్సాహంతో అలాంటి ఆలోచన విధానంతో వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దాంట్లో సక్సెస్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అన్నది మనం డిస్కస్ చేద్దాం. అయితే ఇప్పుడు విజయ్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు కంపారిజన్స్ అనే పదం ఎందుకు వాడాను అంటే ఇది కొద్దిగా వేగ్ కంపారిజన్ బట్ ఎంతో కొంత అది అంటే వ్యాలిడ్ కంపారిజన్ లాగా నేను భావిస్తాను. ఎందుకంటే తమిళ్లో ఏ సినిమాలు అయితే విజయ్ తీశాడో ఆ సినిమాల్ని దాదాపుగా రీమేక్ చేసిన హీరో ఎవరైనా ఉన్నారంటే తెలుగులో పవన్ కళ్యాణ్. 'ఖుషి' సినిమా తీసుకోవచ్చు, 'గోకులంలో సీత' తీసుకోవచ్చు, 'సుస్వాగతం' సినిమా కానివ్వండి, ఇవన్నీ కూడా ఫస్ట్ తమిళ్లో విజయ్ చేశారు. ఆ తర్వాత ఆ సినిమాల్ని ఇక్కడ ఈయన తెలుగులో చేశారు. సరే, ఇద్దరు సూపర్ స్టార్లుగా ఎదిగారు. ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్కి ఎంతైతే ఫ్యాన్ ఫాలోయింగ్ కానివ్వండి, ఆ ఎనిగ్మా ఏదైతే ఉంటుందో ఆల్మోస్ట్ అంతే ఈక్వల్గా ఇంకాస్త ఎక్కువగా కూడా మనం అక్కడ ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే యూజువల్లీ మనం గమనిస్తే ఏంటంటే ఇక్కడ మనకి ఎక్కువ మంది హీరోలు ఉంటారు. ప్రతి సందర్భంలో ఒక నలుగురు హీరోలు మనకు కనిపిస్తుంటే అదే తమిళనాడులోకి వచ్చినప్పటికి ఏంటంటే 4-5 మంది కనిపించండి, మీకు తక్కువ మంది కనిపిస్తుంటారు. ఒకే దాంట్లో ఇప్పుడు అజిత్ తర్వాత విజయ్ వీళ్ళిద్దరు ఒక సమకాలీకులుగానో లేకపోతే వాళ్ళిద్దరు ఒకలాగా చూస్తుంటారు. విక్రము తర్వాత సూర్య వీళ్ళందరూ ఒక స్టైల్, ఇట్లా ఈ టైప్ ఆఫ్ కంపారిజన్స్ మనకి కనిపిస్తుంది. అట్లా ఇక్కడ జనసేన అనే ఒక పార్టీ పొడు పోసుకొని ఇవాళ 10 సంవత్సరాల పాటు ఆయన కష్టపడి పార్టీని నిలబెట్టి ఇవాళ డిప్యూటీ సీఎం పదవికి వచ్చారు. ఇక్కడేమో ఇది రెండో మహానాడైనా సరే దాదాపుగా పవన్ కళ్యాణ్ ఎలాంటి స్పీచెస్ అయితే డెలివర్ చేశారు అలాంటి స్పీచెస్ని ఈయన కూడా డెలివర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సరే, ఓకే, ఫైనల్గా ఏమవుతుందని మనకు తెలియదు. కానీ బట్ విజయ్కి సంబంధించిన స్పీచ్లో కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏంటంటే మోదీకి చెప్పాలనుకున్నప్పుడు మిస్టర్ మోదీ అని చెప్పి ఆయన చెప్పడము, స్టాలిన్కి చెప్పాలనుకున్నప్పుడు అంకుల్ స్టాలిన్ అని చెప్పి ఈయన చెప్పడము, ఇవి సినిమాల్లో ఏవైతే పంచ్ డైలాగులు ఉంటాయో అలాంటి పంచ్ డైలాగులు రిపిటేటివ్గా మనకి విజయ్ స్పీచ్లో మనకు కనిపిస్తూ వచ్చాయి. సో దాన్ని ప్రిపేర్ చేసిన వాళ్ళు పొలిటికల్ అనలిస్ట్లా, జర్నలిస్ట్లా, లేకపోతే సినిమాకి సంబంధించిన వాళ్ళు ఇద్దరు కలిసి రాశారా అంతా పక్కన పెడుతుంది. సింహగర్జన, సింహం గర్జిస్తే 8 కిలోమీటర్ల పాటు వినిపిస్తుంది, సింహం ఒకటే ఉంటుంది, అది గుంపుగా అయినా సరే బతకగలుగుతుంది, ఇండివిజువల్గా అయినా బతకగలుగుతుంది, నక్కలు చాలా ఉంటాయి కానీ సింహం మాత్రం ఒకటే ఉంటుంది, అదే రాజరాజు అవుతుంది. ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇలాంటి సినిమాటిక్ డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం గతంలోనే విన్నాము. తెలుగు ప్రజలైతే తెలుగు ప్రేక్షకులు కానివ్వండి, ప్రజలు కానీ అయితే ఒక రెగ్యులర్గా వినే కొన్ని డైలాగ్సే. సో అలాంటి డైలాగ్సే ఇవాళ విజయ్ కూడా మాట్లాడారు. బట్ ఆయన తమిళ్లో మాట్లాడారు. కొద్దిగా జనాలకు అర్థం అవ్వడం కోసం నేను తెలుగులో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇదే ఒకటైతే రెండోది ఆయన ఎత్తిన విషయాలు కొన్ని మాత్రం ఖచ్చితంగా ఆలోచన కలిగిస్తాయి. ఎందుకంటే మోదీకి సంబంధించి చూసినప్పుడు ఒకటి అక్కడ హిందుత్వ భావజాలం కానివ్వండి, లేకపోతే మత ఛాందస్వాదం అన్నది ఉంది. ఆర్ఎస్ఎస్కి బీజేపీ బానిస అయితే బీజేపీకి మరికొన్ని పార్టీలు బానిసగా మారి ఇవాళ దేశాన్ని ఏలుతున్నాయి. అలా బానిస బతకడానికి నేను రాలేదు, నేను సింహంలా గర్జించడానికి వచ్చానన్న విధంగా ఒక మాట మాట్లాడే ప్రయత్నం చేశారు. సరే, దానికి ఆయన ఉద్దేశం ఏదైనా జనాల్లో దానికి సంబంధించిన రెస్పాన్స్ అయితే డెఫినెట్లీ బాగా వస్తుంది. ఎందుకంటే భారతదేశంలోనూ ముఖ్యంగా
సౌత్ ఇండియాలో చూసినప్పుడు కూడా తమిళనాడు ప్రజలు ఆలోచించే విధానం కానివ్వండి, తమిళనాడు ప్రజలు దాన్ని తీసుకునే ఉద్దేశం కానివ్వండి కాస్త డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి సో ఆయన మాట్లాడే మాటలు ఖచ్చితంగా అక్కడ, ఎందుకంటే అక్కడ పెరియార్ని వాళ్ళని బాగా నమ్ముతారు, అంబేద్కర్ ఆశయాలను ఎక్కువగా తీసుకెళ్తారు. సో ఆ కాంటెక్స్లో డెఫినెట్లీ అక్కడ హిందుత్వ భావజాలం కన్నా పెరియార్ భావజాలమో లేకపోతే అంబేద్కరిజం అన్నది కొద్దిగా పాజిటివ్ ఓట్లను సంపాదించి పెట్టే అవకాశం కంటే సో ఆయన ఆ లైన్ తీసుకున్నారు, ఆ విధంగా మాట్లాడే ప్రయత్నం చేశారు. అక్కడితో ఆగలేదు. బీజేపీని విమర్శించడం ద్వారా బీజేపీతో కలిసి వెళ్ళాలనుకున్న పార్టీలన్నింటినీ కూడా బానిస పార్టీలో చెప్పే ప్రయత్నం చేసి వాళ్ళను కూడా ఒకే దెబ్బతో 2 పిట్టలు కొట్టారు. ఇక రెండవది డిఎంకేకి వచ్చేటప్పటికి స్టాలిన్ మీరు అధికారంలో ఉన్నారు, అంకుల్ స్టాలిన్ అని పిలుస్తూనే మీరు అధికారంలో ఉన్నారు, ప్రజలు ఇవాళ ఇక్కడ ఇబ్బందులు పడుతున్నారు, మహిళలు ముఖ్యంగా ఒక సేఫ్ ప్లేస్ని వాళ్ళు ఫీల్ అవ్వట్లేదు, అలాంటప్పుడు మీరు కేవలం ఒక 1000 రూపాయలు ఇచ్చేసి మహిళల్ని వాళ్ళు సంతోషంగా ఉన్నారనుకోవడం మీ అపోహ మాత్రమే. ఇక్కడ అలాంటి సిచ్యువేషన్ ఏం లేదు, శాంతి భద్రతలు లేవు. సో ఈ అన్ని అంశాలను కూడా ఆయన తెరపైకి తీసుకొస్తూనే మేము ఇండిపెండెంట్గా వెళ్ళబోతున్నాము, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 2026లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సింగిల్గా నేను పోటీ చేస్తాను, ఉన్న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ నేనే నిలబడ్డాను అనుకొని మీరు ఓట్లు వేయండి అని చెప్పి ప్రజలకు ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అంటే ఆ మొత్తం స్థానాలకు ఎవరెవరు అభ్యర్థులు వస్తారు, ఏ అభ్యర్థి వచ్చినా ఏ అభ్యర్థి అక్కడ పోటీ చేసినా టీవీకే పార్టీ నుంచి ఎవరైనా ఒకవేళ పోటీ చేశారు అంటే మాత్రం ఆయన చెప్పాలనుకున్నది, ఆయన చెప్పి కన్విన్స్ చేయాలనుకున్నది ఏంటంటే మీరు వేసే ఓటు నాకు వేసినట్టుగా భావించి మీరు ఓటు వేస్తే మీరు కోరుకున్న పాలన నేను అందించి తద్వారా ఆ రుణం తీసుకుంటాననే విధంగా చెప్పే ప్రయత్నం చేశారు. వీటిలో కంపారిజన్ సంబంధించి కూడా మరికొన్ని పాయింట్స్ వచ్చాయి. ఏంటి, నిన్న జన సమీకరణ చేసే క్రమంలో కానివ్వండి, అక్కడ వేసిన ర్యాంపు, అక్కడ ఆయన యూజ్ చేసిన బాడీ లాంగ్వేజ్, ఇవన్నీ కూడా వైసీపీకి గతంలో ఐపాక్ ఏదైతే పనిచేస్తుందో అదే ఐపాక్ ఏమైనా వాళ్ళకి పనిచేస్తుందా, అందులో భాగంగానే ఏదైతే గత సిద్ధం సభలకు సంబంధించిన ఆ స్టైల్ ఆఫ్ ప్రజెంటేషన్ కానివ్వండి లేకపోతే ఆ స్టేజ్ డిజైన్ కానివ్వండి, అలాంటి స్టేజ్ డిజైనే ఇక్కడ కూడా కనిపించింది కాబట్టి అనే విధంగా ఒకటి ఏదో కంపారిజన్ తీసుకొచ్చారు. సరే, దానిలో నిజము అబద్ధం అన్నది దట్ డజంట్ మ్యాటర్. ఇవి సరిపోవు అన్నట్టు మరొక అతి పెద్ద విమర్శ వినిపించింది ఏంటంటే విజయ్ తిరగని పార్టీ లేదు, అడగని కూటమి లేదు, వాళ్ళందరూ ఈయన కాదు అన్న తర్వాత ఈయన వాళ్ళతో కలవడానికి అవసరమైన కారణాలు కనిపించిన నేపథ్యంలో ఆయన వద్దు అనుకున్న తర్వాత ఈయన వచ్చి మాట్లాడుతున్నారు ఇలా నేను సింగిల్గా వస్తాను అని చెప్పి. సో ఇవన్నీ చూసినప్పుడు విజయ్ ఏదైతే ఇప్పటికే ఒక స్టార్డమ్ సంపాదించుకున్నారో, ఒక 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 గ్రేట్ స్టార్గా అక్కడ ఏదైతే ఎమర్జ్ అయ్యారో, ఇప్పుడు వాటన్నిటినీ కూడా ఆ గుంపులన్నీ కూడా కలిసి ఓట్లుగా, ఆ గుంపులో వచ్చిన మనుషులందరూ ఓట్లుగా మారి తనకి విజయాన్ని ఇస్తే ఆ ప్రజలకు మంచి చేస్తాన్న విధంగా మాట్లాడే ప్రయత్నం చేశారు. సో ఇప్పుడు ప్రజల మనసులో ఉన్నది ఒకటే ఒక ప్రశ్న, ఆయన ఎంజీఆర్ లాగా సూపర్ సక్సెస్ అవుతారా, విజయకాంత్ లాగా ఫెయిల్ అవుతారా, కమల్ హాసన్ లాగా ఉన్నట్టుగా కనపడనట్టుగా ఉంటారా, రజనీకాంత్ లాగా యుద్ధానికి ముందే అస్త్ర సన్యాసం చేస్తారా? హీరో శరత్ కుమార్ కూడా గతంలో ఒక పార్టీ ఏదో పెట్టినట్టు గుర్తుందా? సో ఆయనలాగా ఆయన ఉన్నారో లేదో తెలియకుండా అయిపోతారా? ఇవన్నీ కాదని ఎంజీఆర్ లాగా పార్టీ మొదలుపెట్టి సీఎం స్థానం వరకు ఎదిగి ఆ రాష్ట్ర ప్రజల మనసుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంటారా? లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కంపారిజన్స్ కూడా కొంతమంది చేస్తున్నప్పుడు చిరంజీవి లాగా కింగ్ మేకర్ లాగా మారుతారా? పవన్ కళ్యాణ్ లాగా ఇప్పుడు కింగ్ మేకర్లా నిలబడతారా? లేకపోతే ఎంతోమంది మాయమైపోయిన నాయకుల్లాగా లేదా ఎవరో ఒకరు పంచన చేరి వాళ్ళ బతుకు జీవుడా అని చెప్పి నడుస్తున్న కొంతమంది హీరోల్లాగానో హీరోయిన్ల లాగానో కేవలం రాజకీయాల్లో ఉన్నట్టుగా ఉంటారు తప్ప దాని పెద్దగా ప్రభావవంతంగా ఏమి ఉండకుండా ఉంటారన్న ప్రశ్నలు కూడా చాలామందిలోనే. ఇప్పుడు అన్నిటికీ సమాధానాలు రావాలంటే మాత్రం ఈ 2026 ఎన్నికల వరకు ఈయన వ్యవహరించే తీరు, 2026 ఎన్నికల సమయంలో ఆయన ఇచ్చే హామీలు, చేసే ప్రచారము, ప్రజల్లో కల్పించే నమ్మకము, వాటి తర్వాత ఎలక్షన్ల రిజల్ట్ తర్వాత వచ్చే ఓట్లు, సీట్లు, నిజంగానే అధికారం వస్తే ఆయన పరిపాలించే తీరు, తద్వారా ఆయన రాజకీయాల్లో ఉండే భవిష్యత్తు, ఇవన్నీ కూడా అప్పుడు డిసైడ్ అవుతాయి. బట్ హవెవర్ ఎంతో కొంత అయితే మాత్రము తమిళనాడు రాష్ట్రంలో మాత్రం ఖచ్చితంగా ఇవాళ రాజకీయంగా వ్యాక్యూమ్ అయితే కనిపిస్తోంది. ఒకప్పుడు తమిళనాడు రాజకీయాలు అంటే డిఎంకే అన్నా డిఎంకే, జయలలిత వర్సెస్ కరుణానిధి అంతర్ధానం అవ్వడము, స్టాలిన్ ఆ తర్వాత ఆయన పొజిషన్ తీసుకోవడము, ఇదే సందర్భంలో ఏదైతే అన్నా డిఎంకే ఉందో అన్నా డిఎంకే చీలిపోవడము, జయలలిత చనిపోవడము, ఆ చీలిపోయిన వాళ్ళు ఎవరు స్ట్రాంగ్గా
ఎమర్జ్ అవ్వకపోవడము, వీళ్ళు ఏదో ఒక పార్టీ చెంతన చేరేందుకు ప్రయత్నం చేయడము, వాళ్ళ వల్ల కూడా పెద్దగా అక్కడ ఏమీ ఫలితం లేకపోవడము, ఈ కారణాలు చూసినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒక పొలిటికల్ వ్యాక్యూమ్ అయితే మనకు అక్కడ కనిపిస్తోంది. ఆ వ్యాక్యూమ్ కూడా ఏంటంటే ఆల్రెడీ ప్రజాదరణ ఉన్న వ్యక్తిగా, లేకపోతే ప్రజల్లో ఎంతో కొంత ఒక నేమ్ ఫేమ్ ఉన్న ఒక వ్యక్తిగా అది ఆయనకి ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి కొన్ని పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇవాళ విజయ్కి అడ్వాంటేజ్గా మారే అవకాశం ఉంది. బట్ ఈ సందర్భంలో ఫెయిల్ అయిన నాయకులు కానివ్వండి, లేకపోతే అనుకున్నంత స్థాయిలో పర్ఫామ్ చేయలేని నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈయన జత చేరుతారా లేదన్నది అయితే ఒక పాయింట్ ఉంటే, పార్టీలు అయితే దాదాపుగా ఎవరు ఆయన చెప్పిన అనౌన్స్మెంట్ ప్రకారం, ఆయన చేసిన స్పీచ్ ప్రకారం అయితే సింగిల్గా వస్తుంది సింహం అన్నారు. ఆ సింహం రాజ్ అవుతుందా లేకపోతే అది సింహం అనుకుంటూ మిగిలిపోతుందో తెలియాలని మాత్రం కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. థ్యాంక్ యూ.